అయితే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నారు, క్లీన్ లేబుల్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ క్లీన్ లేబుల్ యాక్చువల్లీ? క్లీన్ లేబుల్ అనేది FSSAI గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏం వాడుతున్నారో యాజ్ పర్ ద పర్సంటేజెస్ మీరు మెన్షన్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ లో కానీ, న్యూట్రిషనల్ లేబుల్లో కానీ, RDA ఫ్యాక్టర్స్ కానీ ఇట్లాంటి చాలా ఉంటాయి. సో వీటిలన్నింటినీ క్లియర్ కట్ గా లేబుల్స్ లో మెన్షన్ చేయాలి. మీకు అక్కడ ఏం చేస్తారంటే చాలా వాటిలో న్యూడిల్స్ లో కానీ, ఆటా సెగ్మెంట్ లో కానీ, లేదంటే FMCG సెగ్మెంట్ చాలా ప్రోడక్ట్స్, కుకీస్ ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ లో ఏం చేస్తారంటే కుకీస్ మేడ్ ఆఫ్ ఓట్స్ అంటారు. ఆ ఓట్స్ చూస్తేనే 0.2% ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. లేదు హెల్తీ దాన్ని స్పినాచ్ నూడిల్స్ అంటాడు. ఆ స్పినాచ్ వచ్చి 2% ఉంటుంది ఎంటైర్ ఆ ప్రోడక్ట్. సో ఎండ్ ఆఫ్ ది ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. ఇవి ఏమీ కాకుండా ట్రాన్స్పరెన్సీ అంటే బ్యాక్ ఎండ్ లో ఇవి ఎక్కడ పొరపాటు జరుగుతుంటది, ఇంగ్రీడియంట్స్ ఎక్కడో వెనుకుంటాయి. ఇప్పుడు మేము కొత్త ప్యాకేజింగ్ ఏదైనా తీసుకొస్తున్నాం, మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మాకు అన్ని స్టోర్స్ లో కూడా వస్తాయి. సో అక్కడ ఇంగ్రీడియంట్స్ బ్యాక్ ఎండ్ లో పెట్టే ఇంగ్రీడియంట్స్ యాజ్ పర్ FSSAI గైడ్ లైన్స్ ప్రకారం వెనక ఉంటాయి. మేము ఫ్రంట్ ఫేస్ కి తీసుకొస్తున్నాం. ఇఫ్ యూ సీ ద బ్రాండ్ లైక్ హోల్ ట్రూత్, ప్రోటీన్ బార్స్ చేస్తారు, ప్రోటీన్ పౌడర్స్ చేస్తారు. ద ప్రోడక్ట్ లైక్ మినిమలిస్ట్ అంటే ఒక కాస్మెటిక్ కంపెనీ ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ ఎక్వైర్ చేసింది. ఇంకా అంతకంటే మార్కెట్ లో ఎక్కువ టర్న్ ఓవర్ చేసే కాస్మెటిక్ కంపెనీస్ లేవా? ద పీపుల్ నీడ్ దట్. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, ఇంటర్నెట్ పెరుగుతుంది, చదువుకున్న పబ్లిక్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ చాలా మంది కోరుకుంటున్నారు. సో వాట్ దే ఆర్ ఈటింగ్ అనేది వాళ్ళకి తెలియాలనే థాట్ ప్రాసెస్ లో ఇంగ్రీడియంట్ స్టోరీ ఫ్రంట్ ఫేస్ తీసుకొస్తారు.